క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సిఎస్ఐడి సండే స్కూల్ బిల్డింగ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ ముందుగా క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేశారు. అనంతరం క్రైస్తవ సోదరులందరికీ బట్టలు పంపిణీ చేసి విందు ఏర్పాట్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ సుధాకర్, బెల్లంపల్లి, కాశీపేట, తాండూరు ఎంపీడీఓలో రాజేందర్, అలీం, ప్రణయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ పర్సన్ జక్కుల శ్వేత, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తం బెల్లంపల్లికి సంబంధించిన 1,73,000 మందికి మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఈ ప్రభుదేవ నిలయంగా ఆయన ఆశీర్వాదం పొంది ప్రజల సేవ తీసుకొని వచ్చిన ఈ కార్యక్రమానికి అందరికీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెరీ క్రిస్మస్ అని మీ అందరికీ గ్రీట్ చేసుకోగలుగుతున్నాను. న్యూ ఇయర్ ఉందని ఈ న్యూ ఇయర్లో నాకు చేసే ఇచ్చిన అవకాశాన్ని మన బెల్లంపల్లిని ఎట్లా కాపాడుకుందామని ఇచ్చిన మాటలు ప్రత్యేకంగా నిన్న పెద్దలు రేవంత్ రెడ్డి గారు మా ఆయన 9th యానివర్సరీ ఉండేదిన మా కాలేజ్ పెద్ద ఫంక్షన్ అయితే దాదాపు 12,000 మంది వచ్చారు. మా నాన్నగారు చేసిన సేవల గురించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని మన బెల్లంపల్లిని ఎట్లా ముందు తీసుకుపోదామని నాకు ఇచ్చిన సూచనలు నేను మా తమ్ముడు కలిసి ఉన్న మంచిర్యాల జిల్లాను మాకు అభివృద్ధి చేసే అవకాశం ఇచ్చినందుకు మీకు నేను ఉట్టి మాటలు మాట్లాడకుండా ఉన్న సమయం కూడా మీకు ఎప్పుడు డెడ్ డౌన్ చేయకుండా నేను తీసుకునే జిమ్మేదారిని మనస్ఫూర్తిగా మీకు హెల్ప్ చేస్తానని మీ అందరికీ మాటిస్తున్న సోదరులారా. మా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి దగ్గర 70 ఏళ్ళ సంబంధం ఉంది. మా కుటుంబంకు సంబంధించిన జిమ్మేదారి మీరందరూ ఇచ్చిన తర్వాత మీరందరూ సహకారంతో వేదికపై ఉన్న మా సీనియర్ నాయకులందరూ, మా ఆర్డీఓ గారు, మా మున్సిపల్ చైర్మన్ గారు, మా మల్లయ్య గారు, మా సునీబాబు గారు, మా రామచంద్ర గారు, మా ఉన్న ఎక్స్ కౌన్సిలర్లు, మన బిషప్ అశోక్ గారు, జోషి గారు, వీరందరూ ఆశీర్వాదంతో ఇక్కడ ఇచ్చిన ఈ గిఫ్ట్స్ రోజున మెరీ క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకునే కార్యక్రమాన్ని నేను ఎందుకని ఈ విశ్వాసం ఇచ్చే బాధ్యత నాకు ఎందుకుందంటే ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న బెల్లంపల్లి వెనుకపడ్డ సమస్యలను ఇలా మొత్తం ఊళ్ళలో తిరిగిన తర్వాత 3 నాలుగు చూసిన తర్వాత చూస్తే ఏడేసిన గొంగడ ఆడే ఉన్నది. ఆ గొంగడిని మనం తీసే బాధ్యత ఉన్నది. ఇక్కడ ఉన్న సమయంలో ఈ వచ్చే 1 ఇయర్ లోపలనే ఏ సమస్యలు ఉన్నాయో ఏవైతాయో ఇమీడియట్ గా సాల్వ్ చేసుకునే కార్యక్రమాన్ని నేను చర్చ్ పాస్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా మీరు దయచేసి నాకు గెట్ ఇట్ టు మై నోటీస్. వాట్ ఐ హ్యావ్ టు డూ అండర్ ద గ్రేస్ అండ్ గైడెన్స్ ఆఫ్ లార్డ్ జీసస్, I will take up the responsibility.